మరీ ఇంత శాడిస్ట్‌గా తయారవుతున్నాడు ఏంటండి బాబు! నేను ఎవరి గురించి చెప్తాను అనుకుంటున్నారా? ఇంకెవరు ఉన్నాడు కదా నా ముద్దల కొడుకు, వాడి గురించే చెప్తున్నాను. బొమ్మలు ఇప్పించేదాకా ప్రాణం మీద కూర్చుంటాడండి. సరేలే ఇంతగా ఏడుస్తున్నాడు కదా, ఇంకైనా జాగ్రత్తగా పెట్టుకుంటే సరే అమ్మీ అంటాడు. సరే అని ఇప్పిస్తే ఆ రోజు సాయంత్రానికల్లా దాన్ని పార్ట్లు పార్ట్లుగా తీసేసి పెట్టేస్తాడు. సరేలే బొమ్మల వరకే అనుకున్నాను. ఈరోజు ఏకంగా నా ఫోన్నే ముక్కలు ముక్కలు చేసేసాడండి. అసలు దేనికి పనికి రాకుండా చేసేసాడు. ఏవరా అంటే దాని మీద రాయబడి అదే పగిలిపోయిందంట. అదెలా పగిలిపోద్దండి? వీడు కొడితేనే కదా 2 ముక్కలు అవ్వుద్ది. ఇంకేం చేద్దాం, గతిలే నమ్మక గంజే పానకం అని తిక్క కుదిరినట్టు మళ్ళీ ఈ ఫోన్తోనే వీడియోస్ చేస్తున్నాను. అసలు సంగతి ఏంటంటే నా ఫోన్లో స్టోరేజ్ తక్కువ. సరే అని చెప్పి మా హస్బెండ్ దగ్గర OnePlus ఫోన్ ఉన్నింది. డిస్ప్లే ఒకటే పోయినింది. అది వేయించుకుంటే ఇంకా ఫోన్ బాగా పనికొస్తుంది కదా అని చెప్పి నేను అక్కడే పెట్టున్నానండి. ఇన్ని రోజులు బ్రేక్ ఇవ్వడానికి కూడా కారణం అదే. ఇప్పుడు తీసుకొని రిపేర్ చేద్దాం అని చెప్పి పక్కన పెట్టాను. ఇంతలోగా మా వాడు ఈ ఘనకార్యం చేశాడు. ఇంకేం చేద్దాం, ఎలాగో అలాగా నేనైతే అడ్జస్ట్ అవుతాను. కానీ ఈ వీడియోలోకి వస్తే నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు చాలామందికి బెండకాయ జిగురుగా అయిపోయి ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా బెండకాయ ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఇలా బెండకాయల్ని డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత లైట్గా ఆయిల్ వేసి పోపు పెట్టుకొని ఇలాగా వేపేసుకుంటే అయిపోతుందండి. ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.